హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే కాట్కాయ ఎలా ప్రిపేర్ చేశారో ఆ ప్రాసెస్ ఏంటి అనేది వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో అందరూ చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియో చూసేద్దాం. ఇలా 2 వెల్లుల్లి తీసుకొని ఒక ప్లేట్ మీద ఇలా రబ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా రబ్ చేసేసుకోవాలి 2 వెల్లుల్లిని. అలాగే ఒక దీపాన్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. దీపం హైట్కి ప్లేట్లు ఉండాలి కాబట్టి 2 గ్లాసెస్ సైడ్కి పెట్టాను అనమాట. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసేసుకోవాలి మనం. ఇలా దీపం వెలిగించేసేసి అయితే మనం నార్మల్గా ఒక ఒత్తులు కూడా పెట్టుకోవచ్చు. మనకు తొందరగా ఎక్కువ రావాలంటే మనం ఇలా ఎక్కువ ఒత్తులు పెట్టుకోవాలన్నమాట. ఇలా చూపించాను. ఇలా ఫైనల్గా వెలిగించి ఇలా పెట్టాను అనమాట. చూడండి, ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందనమాట మనకు. ఇలా చేశాక ఒక 1.5 అవర్ వదిలేసేయాలన్నమాట. దీపం కొండెక్కేంత వరకు ఇలా వదిలేసేయాలి. ఇలా లాస్ట్ వరకు వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోయిందనమాట మనది. చూసారా, దీపం ప్లేట్ అంతా ఇలా బ్లాక్ వచ్చేసింది కదా, ఘాటుగా ఫామ్ అయిపోయిందనమాట. అలాగా మొత్తం చూడండి, లాస్ట్లో మొత్తం ఇలా అయిపోయిందనమాట. ఇంకా అది అయిపోయింది. ఇలా దీపం కొండెక్కిన తర్వాత కొద్దిసేపు వదిలేయాలన్నమాట ప్లేట్ని. ఇలా చల్లగా అయిపోయింది. ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టేస్తే ప్లేట్ చల్లగా అయిపోతుంది అనమాట. తర్వాత నార్మల్గా మనం ఏదైనా ప్లేట్ ఆర్ పేపర్ అయినా తీసేసుకోండి. నేనైతే ప్లేన్ పేపర్ తీసుకున్నాను. ప్లేట్ మీద ఇలా పేపర్ పైన తీసేసుకున్నాను అనమాట. ప్లేట్లో నుంచి ఇలా చూడండి, కాట్కాయ ఎలా వచ్చేసిందో. నేను మెల్లిగా స్పూన్తో తీసేసుకోవాలి. స్పీడ్గా తీసేసుకుంటే అది గాలికి ఎగిరిపోతుంది కదా, అలా అనమాట. అసలు రాదనుకున్నాను నేనైతే, బట్ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇలా తీసేసుకున్నాను మొత్తం. దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలా తీసుకున్న దాన్ని కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, ఇలా బాగుంది కదా. మీకు కూడా టైం ఉంటే ఇంట్లోనే ఇలా చేసేసుకొని వాడుకోవచ్చు. నేను కూడా మా బాబుకి పెట్టి చూసాను కదా, నా ఫింగర్కి ఎంత చిక్కగా వచ్చేసిందో. మా బాబుకి పెట్టాను ఇలా. చూడండి, బాగుంది కదా. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.